రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1 యాక్షన్. కరెక్ట్ వీడియో స్టార్ట్ అవ్వగానే మంచిగా అది వే క్వశ్చన్స్ రిపీట్ అయితే రెడీగా ఉంటారు అనుకుంటా కదా కెమెరా ముందు. ఎక్స్పోజింగ్ ఏంటి? ఎక్స్పోజింగ్ కాదు, జస్ట్ ఫ్రీలీ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. అంటే కనిపించినంత చూపించి అబ్బాయిలను టెంప్ట్ చేసే కంటే మనం మొత్తం విప్పుకొని చేయొచ్చు వీడియోలో అని చెప్పి కామెంట్లు పెట్టి. ఇమోషనల్ డామేజ్. ఆ బ్యాచ్ నేను కాదు, నేను నమ్మను. ఆ బ్యాచ్ కాదు, చూపించినట్టు చూపించే బ్యాచ్ అనమాట. ఓకే 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 కౌంటరా. నీలాంటి ఆడదాని వల్లనే చాలా మంది అబ్బాయిలు చెడిపోతున్నారు. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నా వల్ల ఎందుకు చెడిపోతారు? మీరు చేసే ఎక్స్పోజింగ్ అబ్బా నేను ఒక్కదానే చేస్తున్నానా? పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మీరు వీడియోలు చేసేటప్పుడు ఏం కనిపిస్తలేదన్నా? కొన్ని వీడియోలలో కావాలని ఇట్లా తొంగి వంగి చేస్తుంటారు వీడియోలు. అంటే కెమెరాలో నేను మంచిగా కనిపిస్తున్నా లేదా అని. మంచిగా కనిపిస్తున్నా లేదా అనో, లేకపోతే ఇంకొంచెం కనబడాలి ఎక్స్పోజింగ్ చేయాలని ఇంకా ఆ థాట్ ఏమైనా ఉందో? మీకు తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? మీకుంటే చెప్పండి. నాకు అట్లాంటి ఏమిటండి మీరు మాట్లాడేది? కామెంట్ చూడబుద్ధి అయితే నాకు చెప్పండి, నేను చేస్తా. భరి తెగించావా? చూడబుద్ధి అయితే చెప్పరంటే చెప్పండి. మీకు నేను అట్లా అని అసలు తేడానే కాదమ్మా. ఏంటిరా ఇది? టెంప్ట్ చేస్తుంది. మీకు చూడబుద్ధి అవుతుంది నన్ను అట్లా అంటే నాకు చెప్పండి. అసలు మీరు బూతులు మాట్లాడు కామ పిశాచిలా ఉంది. వైరల్ కోసమే, మొత్తం ఫేమ్ కోసమే. ఆబ్వియస్ గా ఫేమ్ కోసం ఎంతకైనా దిగజాడతారు. అయితే అంతేగా దిగజాడతారు. వెరీ గుడ్. ఇది కూడా ఒక బతుకైనా. ఒక్కసారి ఇప్పుడు ఒకసారి తన డ్రెస్ జూమ్ చేయండి. రెడీగా ఉండండిరా. ఇది నా వైరల్ అయినట్టు. ఒక్కసారి డ్రెస్ జూమ్ చేయండి. చాలా పద్ధతిగా వచ్చిందట. మరి ఏం ఎక్స్పోజింగ్ కాకుండా ఒకసారి జూమ్ చేయండి. అబ్బో ఈ బత్తాయి పళ్ళు చాలా బాగున్నాయి. ఇది నా వైరల్ అయిన డ్రెస్. కొంచెం వీళ్ళకి పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి వేసుకొని వచ్చిన. నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.